ఎజికియేలు గ్రంథము 20వ అధ్యాయము 19 సారీ 20వ అధ్యాయం 12 ఎజికియేలు. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడును. ఏంటంట? ఒక్క నిమిషం. యెహోవానగు నేనే వారిని అంటే ఈ వాక్యమే మనకి తండ్రి ఎవరు? యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఈయనే. ఇక్కడ ఏం చేస్తాడంట? వారిని పరిశుద్ధపరచువాడును నేనే, వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి ఉన్నాను. ఎందుకు నియమించున్నాడంట విశ్రాంతి దినాన్ని? వారికి సూచనగా. ఏంటి? పరిశుద్ధపరచబడటానికి, వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడటానికి, నీ తప్పులన్నీ కూడా నీ ద్వారా వాక్యము ద్వారా కడగబడటానికి, నీవు దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకోబడటానికి విశ్రాంతి దినమున నువ్వు కూడుకోవాలని ఈ రోజు అనే ఒక సూచనగా ఈ రోజు దేవుడు నియమించి ఉన్నాడంట. దీని గురించే మనము వాక్యం అనే ఒక శక్తి కలిగిన దాంట్లోకి నువ్వు రావటం కొరకు. ఎందుకంటే నువ్వు ఒక తప్పుగా వస్తావు, వెళ్ళేటప్పుడు పరిశుద్ధుడుగా ఇక్కడి నుంచి వెళతావు. ఎందుకంటే దేవుని ఒక వాక్యము జ్ఞానమై ఉన్నది, వాక్యము శక్తి కలిగి ఉన్నది. కాబట్టి ఆ శక్తిని ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళతావు. అదే అధ్యాయంలో 20 వచనంకి రండి. నేను మీ దేవుడినైనా యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉండెను. అంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు నీ కొరకు ఒకడు ఉన్నాడు, నీ వెనకుండి నిన్ను కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, ఒక పోషకుడు, ఒక రక్షకుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సంఘానికి రావాలి. సంఘంలో సహవాసం ఉంటుంది. ఎవరితో? దేవునితో. ఏం చేశాడు అబ్రహాము? తండ్రితో ఏం చేశాడంటే సహవాసం చేశాడు. స్నేహితుడుగా ఆయనతో ఒక సహవాసం అంటే ఫెలోషిప్. అదే ఈ సంఘానికి ఎందుకు విశ్రాంతి దినం కూడుకోమంటాడంటే మనందరికీ కూడా ఒక సహవాసం కావాలి, ఒక ఫెలోషిప్ కావాలి. ఆ ఫెలోషిప్ ఉంటేనే కానీ మనము ఇంకా బలపడతాం, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటాం, దేవుని యొక్క వాక్యంలో జ్ఞానమును తెలుసుకుంటాం, దేవుని యొక్క వాక్యంలో